హాయ్ హలో సాంఘిక నాటకరంగ కళాకారులందరికీ కూడా నా నమస్కారములు. ఇక మనం ఫిబ్రవరి 10 అనే ఒక డేట్ ఇచ్చాము, అది కూడా అయిపోయింది. ఇక ఇప్పటికీ స్టేటస్ ఏందో చూద్దామండి. మన దగ్గర ఉన్న స్టేటస్ ఏంటి అనేది ఒకసారి మరలా దాన్ని రివిజన్ చేసుకొని ఎవరికైనా అర్థం కాకుంటే వారికి అర్థమయ్యేలాగా చెప్పటానికి చూద్దామండి. ఇప్పటికీ మనకి ఎన్విఎఫ్ ఫ్యామిలీలో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఈ 3 విధాలుగా మనం తీసుకోవటం అనేది జరిగింది. ఇది శాశ్వతం కాదు. సి వాళ్ళు బిలోకి వస్తారు, బి వాళ్ళు ఏలోకి వస్తారు, ఒక్కోసారి ఏ వాళ్ళు సిలోకి వస్తారు. ఓకే, అయితే మనకి పార్ట్ ఏ కింద ఎవరు వస్తారు అంటే మనం క్రితంలో చెప్పుకున్నాం, మరోసారి చెప్పుకుందాం. ఎన్విఎఫ్ యాక్టర్స్, ఎన్విఎఫ్ డైరెక్టర్స్, ఎన్విఎఫ్ రైటర్స్, ఎన్విఎఫ్ డాన్స్ మాస్టర్స్, ఎన్విఎఫ్ లేడీ ఆర్టిస్ట్ టీమ్ ఆర్గనైజర్స్, ఎన్విఎఫ్ స్టేజీ ప్రొపరేటర్స్, ఎన్విఎఫ్ ఆర్గనైజేషన్స్, సమాజాల ఆర్గనైజేషన్స్, ఎన్విఎఫ్ లేడీ ఆర్టిస్టులు. అయితే వీటిల్లో ఎన్విఎఫ్ లేడీ ఆర్టిస్టులు ఇంకా ఇండివిజువల్గా జాయిన్ అవ్వలేదు. తర్వాత ఎన్విఎఫ్ ఆర్గనైజర్స్ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో రాలేదు. ఆ 2 ఆపాము. ఇక మిగిలిన 6 ఫిలప్ అయ్యాయి. ఎన్విఎఫ్ యాక్టర్స్ ఇప్పటికి 7 ఫుల్ఫిల్గా వచ్చారు. ఎన్విఎఫ్ డైరెక్టర్స్ 4 వచ్చారు. ఎన్విఎఫ్ రైటర్స్ 21 మంది వచ్చారు. ఎన్విఎఫ్ డాన్స్ మాస్టర్స్ 4 వచ్చారు. ఎన్విఎఫ్ లేడీ ఆర్టిస్ట్ టీమ్ ఆర్గనైజర్స్ 3 వచ్చారు. ఎన్విఎఫ్ స్టేజీ ప్రొపరేటర్స్ 1 వచ్చారు. వీళ్ళంతా కలిపి 40 మంది అయ్యారు. ఈ 40కి తోడు ఇంకా పరిగణలోకి తీసుకొని రేపు ముందు తీసుకోబోయే వాళ్ళు ఎవరంటే ఎన్విఎఫ్ బుక్ పాయింటర్స్, వీరొక 19 మంది ఉన్నారు ఇప్పటికీ. ఎన్విఎఫ్ కళానాట్య మండలి, వీరు కూడా ఒక 16 మంది వరకు ఉన్నారు. అంటే ఇంకొక 35 మంది దీనిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే 40. ఇక ఏపీ డ్రామా అసోసియేషన్స్ ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నాం. ఏపీ డ్రామా అసోసియేషన్, ఈ ఏపీ డ్రామా అసోసియేషన్ ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నాం. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేదా అంటే లేదు. ఎందుకంటే గతంలో వచ్చిన చాలా అసోసియేషన్స్ కానీ, సొసైటీస్ కానీ, యూనియన్స్ కానీ ఎక్కడ ఫెయిల్ అయ్యాయంటే ఒక వ్యక్తి దానిని శాసించడం వల్ల. మరి ఇప్పటికే నేను చేసి ఉన్నట్లయితే నేను శాసించాల్సి వచ్చేది. అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఇది మనది అంటే మీది కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్లో భాగం కూడా మీరే ఉండాలి. కనుక 3 సంవత్సరాల నుండి మీరందరూ ఒక యూనిటీ అయిన తర్వాతే రిజిస్ట్రేషన్ చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో 20 మందితో మొదలుపెట్టి 200+ మెంబర్స్ ని మనం ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ఇది కరెక్ట్ టైం రిజిస్ట్రేషన్కి. రిజిస్ట్రేషన్లో ఎన్విఎఫ్ అని ఉండదు, ఏపీ డ్రామా అసోసియేషన్ అని ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డ్రామా అసోసియేషన్, దీనిలో ఏమేమి వస్తాయి? సాంఘిక నాటక రంగం, తర్వాత పౌరాణిక నాటక రంగం, తర్వాత పరిషత్ నాటక రంగం. ఈ 3 కలిపితేనే డ్రామా. ఈ 3 వస్తాయి. దీంట్లో మనదైనటువంటి సాంఘిక నాటక రంగానికి మనం
99% ప్రాధాన్యత ఇస్తాం. ఇచ్చి ఈ రెండిట్లో ఉన్న వారిని 1% తీసుకొని ఈ మూడిటితో కలిపి ఆంధ్రప్రదేశ్ డ్రామా అసోసియేషన్ అనేది మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకోబోతున్నాం. అలా చేసుకొని ఏం చేస్తామంటే మనము ప్రభుత్వం నుంచి మన ఏపీ డ్రామా ఛాంబర్కి సంబంధించిన కొంత ప్లేస్ని విజయవాడ పరిసర ప్రాంతాల్లో తీసుకోబోతున్నాం. దానికి సంబంధించి కూడా నెట్వర్క్ నడిపాను ఆల్రెడీ. అంటే దాదాపుగా ఒక 20 ఎకరాల ల్యాండ్ని, గవర్నమెంట్ ల్యాండ్ని మనం ఏపీ డ్రామా ఛాంబర్ ద్వారా తీసుకోబోతున్నాం. క్రితములో చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ గనక సినిమా ఫీల్డ్ వచ్చినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదులో ప్రభుత్వం ఆ కొండలు గుట్టలు ఉన్నటువంటి ప్రభుత్వం ల్యాండ్ని అలా తక్కువ రేటుకే ఏపీ ఫిల్మ్ ఛాంబర్కి ఇవ్వడం వల్ల ఈ రోజు మనం చూస్తున్నటువంటి రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో ఇలాంటివన్నీ కూడా కట్టుకోవడం జరిగింది. రేపు మనం కూడా డ్రామా ఛాంబర్ తరపున ప్రభుత్వం నుంచి తీసుకోబోతున్నాం. దానికి మనకి బలం కావాలి. ఆ బలాన్ని రూపొందించుకోవటానికి నేను 3 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఇప్పుడేం చేస్తాం, మనం అసోసియేషన్ స్టార్ట్ అవ్వడంతోనే 200 పైగా మెంబర్స్ ఉండటం అనేది చాలా గ్రేట్ అన్నమాట. ఎవరికి అలా ఉండదు. ఒక 10 మందితో మొదలు పెడతారు, మెల్లగా చేసుకుంటారు. మనం ఏం చేసాం, మెల్లగా చేసుకొని 200 మంది అయ్యాక ఛాంబర్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనకంటూ ప్రభుత్వం అలాట్ చేస్తుంది. మనలోనే, మన యొక్క కళాకారుల్లోనే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగే వాళ్ళు ఉంటారు. ఒక 20 లక్షల రూపాయల ప్లేసు 20,000కి వస్తుందంటే తీసుకోరా, తీసుకుంటారు. ఆ విధంగా సాంఘిక నాటక రంగంతో కూడిన డ్రామా అసోసియేషన్ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ టైం. ఏపీ డ్రామా అసోసియేషన్ రిజిస్ట్రేషన్ ఈ నెల లాస్ట్ వీక్ లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఇది రిజిస్టర్ చేయబోతున్నాం. అప్పటికి మనంతా ఫుల్ఫిల్ గా రెడీ అవ్వాలి. కాబట్టి అసలు గోడ మీద పిల్లులుగా ఉండేవాళ్ళు ఎవరు, రియల్ గా ఉండేది ఎవరు, ఎవరు మనస్ఫూర్తిగా ఉంటున్నారు, ఎవరు నాటక రంగానికి దోహదపడతారు అనేది టెస్ట్ చేయటానికి నేను రకరకాల ప్రయత్నాలు చేశాను. దాంట్లో భాగంగా కొంత ప్రైజులు ఇచ్చాను. తర్వాత ఇవన్నీ కావాలన్నాను, ఆధార్ కార్డు ఇవి కావాలన్నాను. చాలా మంది పిరికితనంతో ఏది ముందుకు రాలేదు. పర్లేదు, వాళ్ళు ఇప్పుడే పోవాలి. ఆ పిరికి వాళ్ళకి నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లే నైతిక హక్కు లేదు. ఎవరైతే ఇన్నిటికి ముందుకొచ్చారో వాళ్ళదే రేపు నాటక రంగం. నాటక రంగంలో వారే ప్రధానంగా ఉంటారు. ఓకే, ఇది నేను అల్లాటప్పాగా రాలేదు. నాటక రంగాన్ని పెద్ద స్థాయిలో ఉంచడానికి వచ్చాను అన్నమాట. మీరందరూ నాకు సహకరించిన అవసరం లేదు. మీరు నాకు సహకరించేలా నేను చేసుకోగలను. 3 సంవత్సరాలు పట్టుదలగా చేసుకుంటూ వచ్చా. ఇంకా చేయలేనా? చేస్తా. ఇది ఇప్పుడు చేయబోతున్నాం. ఓకే, తర్వాత ఇప్పటికి మనకి ఎన్విఎఫ్ నిధిలో 13 మంది ఉన్నారు. ఎన్విఎఫ్ నిధిలో ఇప్పటికి 13 మంది ఉన్నారు. అసలు ఎన్విఎఫ్ మొత్తంలో కూడా ఎన్విఎఫ్ నిధిదే ప్రధానమైన పాత్ర. ఈ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిలో తెలియని వాళ్ళు ఉన్నా, గోడ మీద పిల్లుల్లా కూర్చున్నా, పిరికితనంతో ఉన్న వాళ్ళందరికీ ధైర్యం నూరిపోసి వాళ్ళ ముందు ఈ ప్రయత్నాన్ని పెట్టి వాళ్ళని తీసుకొచ్చి మొత్తాన్ని నిధిలో చేరుస్తానమాట. ఒక్కొక్క హెడ్కి, ఒక్కొక్క తలకి 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఉండేలా చేయటమే నా ప్రయత్నం. మరి అది చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మనం సృష్టించుకోవాలి. కళాకారులు అంటే ఎవరండి? క్రియేటర్స్. క్రియేట్ చేయాలి. క్రియేట్ చేశాం కాబట్టి ఇప్పటికి 31,000 వచ్చింది. ఏది? నెల రోజుల్లో. ఇది క్రియేట్ చేయటం మొదలుపెట్టి నెలే. మరి ఎన్ఆర్ఐస్ రెడీగా ఉన్నారు, పెద్ద పెద్ద సొసైటీలు రెడీగా ఉన్నాయి లక్షలు ఇవ్వడానికి. ఏంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి బయటకు వస్తారు. రేపు మన రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోబోతున్నాం? ఎవరైనా సరే పెద్ద ధనవంతులు, డబ్బు సంపాదించే వ్యాపారస్తులు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టకుండా
మనకి గిఫ్ట్ డీల్ గా ఇవ్వచ్చు. అది అలా చేయబోతున్నాం అన్నమాట. సో ఇప్పటికి 13 మంది ఈ నిధిలో ఉండటం జరిగింది. మొత్తం 40 మందిలో ఈ యొక్క 13 మందిలో మనం 7 తీసుకొని ఆల్రెడీ వాళ్ళని డిసైడ్ చేశాను. ఎవరు 7 అనేది అన్ని రకాల టెస్టులు పెట్టాను. వాళ్ళే నిధిలో అగ్రభాగంగా ఉంటారు. మిగిలిన 200 మంది సభ్యులుగా ఉంటారు. వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉండి క్రమక్రమంగా దీనిలోకి రావడం అనేది జరుగుతుంది. ఇక పార్ట్ బిలో ఎవరు ఉంటారు అంటే ఈ మనకి ఫ్యామిలీలో 124 మంది ఉన్నారు. ఈ 124 మందిలో 40 మంది పార్ట్ ఏలో 40 మంది తీసేస్తే రిమైనింగ్ 84 మంది వీళ్ళు పార్ట్ బిలో ఉంటారు. ఆ పార్ట్ బిలో ఉన్న 84 మందే కళాకారులుగా కూడా ఉంటారు. ఎన్విఎఫ్ కళాకారుల్లో ఉంటారు, ఎన్విఎఫ్ ఫ్యామిలీలో ఉంటారు. వీరు కాకుండా ఎన్విఎఫ్ డ్రామా బుక్స్ అని అందులో ఒక 84 మంది ఉన్నారు. ఆల్రెడీ 84 మందిలో ఒక 20-30 మంది వరకు దీనిలోకి వచ్చారు. ఇక రిమైనింగ్ ఒక 50 మంది వరకు ఉంటారు. వాళ్ళు క్రమంగా దీనిలోకి రావటం జరిగింది. మరి ఆ రిమైనింగ్ 50 మంది ఇప్పుడు ఎవరు? పార్ట్ సి. వాళ్ళు పార్ట్ సి అంటే ఏంది? వాళ్ళకి ఏమి తెలియదు ఎన్విఎఫ్ గురించి. ఇప్పుడు తెలుసుకుంటారు. తెలుసుకొని ఏం చేస్తారు? ఫస్ట్ ఎన్విఎఫ్ ఫ్యామిలీలోకి వస్తారు, అంటే పార్ట్ బిలోకి వస్తారు. ఆ తర్వాత ఇంకా తెలుసుకుని ఎక్కడికి వస్తారు? పార్ట్ ఏలోకి వస్తారు. అంటే ఎన్విఎఫ్ కళాకారులోకి వచ్చారు. వాళ్ళు యాజ్ టీజ్ గా ఎన్విఎఫ్ ఫ్యామిలీలో ఉంటారు. అంటే పార్ట్ సి ఆ ఏపీ డ్రామా బుక్స్ లో, ఎన్విఎఫ్ డ్రామా బుక్స్ లో ఉన్న వాళ్ళు కానీ లేదా కొత్త వాళ్ళు కానీ వాళ్ళు రావడంతో ఎక్కడుంటారు? ఎన్విఎఫ్ కళాకారులు. మరి ఎన్విఎఫ్ కళాకారులు అందరూ ఎన్విఎఫ్ ఫ్యామిలీలో ఉంటారు. ఓకే, వాళ్ళు దేని కింద వస్తారు? పార్ట్ బి కింద వస్తారు. వాళ్ళు రానంత వరకు దూరం ఉంటారు. పార్ట్ సి అనమాట. పార్ట్ బికి వచ్చారు. పార్ట్ బికి వచ్చాక నెక్స్ట్ దేనిలోకి వస్తారు? పార్ట్ ఏలోకి వస్తారు. మరి పార్ట్ బికి వచ్చిన తర్వాత పార్ట్ ఏలోకి రావాలంటే ఏం చేయాలి? మొదటగా పార్ట్ బిలోకి రావాలంటే ఎన్విఎఫ్ కళాకారులు ఎన్విఎఫ్ ఫ్యామిలీలోకి రావాలంటే ఏం కావాలి? వారి పేరు, స్క్రీన్ నేమ్, వారి నేము, స్క్రీన్ నేమ్. ఉదాహరణకి నాకు ఆధార్ పైన ఉండే నేము శ్రీను. ఆధార్ పైన ఉండే నేము శ్రీను. నా స్క్రీన్ నేమ్ ఏంటి? నివాస్ వాల్మీకి. అప్పుడు నేనేం చేయాలి? శ్రీను పి, ఇంటి పేరు పి, పి శ్రీను, నేము, స్క్రీన్ నేము నివాస్ వాల్మీకి. కొంతమందికి అదే నేము స్క్రీన్ నేమ్గా ఉంటుంది. నేమ్ పి శ్రీను, స్క్రీన్ నేమ్ పి శ్రీను. అలా తర్వాత అడ్రస్, ఊరు, పోస్టు, మండలం, జిల్లా, పిన్ కోడ్ కంపల్సరీ. పిన్ కోడ్, మన కాంటాక్ట్ సెల్ నెంబర్. తర్వాత నాటకంకు సంబంధించిన మీ స్థానం ఏంటి? ఇప్పుడు నాటకం సంబంధించిన నా స్థానం ఏంటి? డైరెక్టర్ని, రైటర్ని, యాక్టర్ని, పబ్లిషర్ని. ఓకే, అలా అది స్థానం అంటే అది తెలియచేయాలి. తర్వాత మీ నాటక రంగ ప్రవేశం ఏంటి అంటే నేను 2019లో రీఎంట్రీ ఇచ్చాను. ఫస్ట్ 1993లో నాటక రంగంలోకి ఎంటర్ అయ్యాను. ఒక 6 నాటకాల దాకా రాశాను, 15 నాటకాలు డైరెక్షన్ చేశాను. తర్వాత సినిమా ఫీల్డ్కి వెళ్ళి మళ్ళీ రీఎంట్రీ 2019లో అయ్యాను. ఇది అన్నమాట. అంటే నాటక రంగ ప్రవేశం గురించి ఇలా చెప్పాలి. తర్వాత ప్రస్తుతం మీ నాటక రంగ ప్రయాణం ఏంటి? ప్రస్తుతం నేను ఒక పబ్లిషర్ని, నాటక రంగ బుక్స్ పబ్లిషర్ని, తర్వాత ఎన్విఎఫ్ అనే ఒక సంస్థ యొక్క డైరెక్టర్ని. ఇలా మీరు కూడా చెప్పాలి. తర్వాత ఇవన్నీ చెబితే మీరు పార్ట్ బిలోకి వస్తారు. అవన్నీ చెప్పకుండా కూడా జాయిన్ అవ్వచ్చు. ఇవన్నీ చెప్పకుండా మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు. అప్పుడేమైంది? మీరు పార్ట్ సిలో ఉంటారు, వస్తారు. ఎన్విఎఫ్ ఫ్యామిలీ, ఎన్విఎఫ్ కళాకారులోకి వస్తారు, పార్ట్ సిలో ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ చెబితే నేము, స్క్రీన్ నేము, అడ్రస్, మీ ప్రస్తావం ఇవన్నీ చెప్పారనుకోండి, అప్పుడేమైంది? ఎన్విఎఫ్ కళాకారుల్లో ఉంటూనే మళ్ళీ ఫ్యామిలీలోకి వస్తారు. ఎన్విఎఫ్ ఫ్యామిలీలోకి అంటే పార్ట్ బి. ఆ తర్వాత పార్ట్ బి నుంచి పార్ట్ ఏలోకి రావచ్చు అనమాట. పార్ట్ బిలోకి వచ్చాక 3 పేజెస్ ఉంటాయి. ఆ 3 పేజెస్ ఇప్పుడు మీకు పెడతాను. ఆ 3 పేజెస్ కనుక మీరు ఇన్ఫర్మేషన్ ని సంస్థకి ఇవ్వగలిగితే, ఎన్విఎఫ్కి ఇవ్వగలిగితే, అప్పుడు మీరు దేనిలోకి వస్తారు? పార్ట్ ఏలోకి వస్తారు.
పార్ట్ బిలోకి రావడానికి ఏమో నేము, స్క్రీన్ నేము, అడ్రస్ ఇవ్వాలి. పార్ట్ బిలోకి వస్తారు. మరి పార్ట్ బిలోకి రాకముందు ఎక్కడ ఉంటారు? ఎన్విఎఫ్ కళాకారులో ఉంటారు, పార్ట్ సి. ఇప్పుడు అవన్నీ ఇచ్చాక పార్ట్ బిలోకి వస్తారు. మరి పార్ట్ బి నుంచి పార్ట్ ఏలోకి ఎప్పుడు వస్తారు అంటే 3 పేజీలు ఇప్పుడు పెడుతున్నాను మీకు ఈ వీడియో. ఆ 3 పేజీల యొక్క ఇన్ఫర్మేషన్ ని మీరు ఎన్విఎఫ్ కి ఇవ్వగలిగితే, అంటే ఎన్విఎఫ్ డైరెక్టర్ నాకు ఇవ్వగలిగితే అప్పుడు పార్ట్ ఏలోకి వస్తారు. మరి పార్ట్ ఏలో నుంచి ఏమైంది? మళ్ళీ నిధిలోకి రావాలి. ఆ నిధిలోకి రావాలంటే ఇప్పుడు పెడుతున్నాను 2 పేజీలు, 4, 5 పేజీలు. అవి మీరు ఇవ్వగలిగితే ఇన్ఫర్మేషన్, అప్పుడు మీరు నిధిలోకి వస్తారు. ఇక మనం చేసే సహాయ సహకారాలు ఎలా ఉంటాయంటే, నిధిలో 25% నిధి సభ్యులకి వర్తిస్తుంది. ఉదాహరణకు నిధిలో 1,00,000 ఉంది, 25% అంటే 25,000. ఆ నిధి సభ్యుల్లో ఎవరికైనా ప్రమాదం జరిగింది, 25,000 వరకు వాళ్ళకి సహాయం అందించవచ్చు. ఓకే. తర్వాత 10% పార్ట్ ఏ సభ్యులకు సహాయం. వాళ్ళ నిధిలో ఉండరు కానీ పార్ట్ ఏలో ఉంటారు, వాళ్ళకి 10%, అంటే 1,00,000 అనుకోండి, నిధిలో 10,000 దాకా వాళ్ళకి సహాయం అందించవచ్చు ఏమైనా అవసరమైతే. తర్వాత 2% పార్ట్ బిలో వాళ్ళకి. పార్ట్ బిలో వాళ్ళకి 1,00,000 ఉంటే దానిలో 2,000, 2%, 2,000 వాళ్ళకి సహాయం అందించవచ్చు. మరి సిలో వాళ్ళకి 1%. ఇలా పర్సెంటేజ్ అనేది ఉంటుందన్నమాట. ఇక నిధి హక్కుదారులు ఎవరంటే నిధిలో ఉండే వాళ్ళే నిధి హక్కుదారులు. ఇక నిధి హక్కుదారుని ఓటింగ్ ద్వారా ఎన్నుకోవాలి. ఎవరు ఎన్నుకుంటారు? పార్ట్ ఏ వాళ్ళు మాత్రమే నిధిలో ఉన్న వాళ్ళని, వీళ్ళు ప్రెసిడెంట్, వీళ్ళు సెక్రటరీ, వీళ్ళు ట్రెజరర్ అని సంవత్సరానికి ఒకసారి మనం ఓటింగ్ పెట్టే దాని ద్వారా ఎన్నుకుంటారు. ప్రజెంట్ నిధి అమౌంట్ 31,000 నిధి అమౌంట్ ఉంది. నిధి సభ్యులు 13 మంది ఉన్నారు. ఒక్కొక్కరి వాటా 2,384 రూపాయలు ఉంది ఇప్పటికి. ఓకే. ఎవరైనా ఇప్పుడు ఈ నిధిలోకి రావాలంటే సడన్ గా ఇంత కట్టి రావాలి. ఈ నెల చివరి వరకు, ఇది ఈ సంవత్సరం చివరి వరకు 31/12/2026 వరకు. ఈ సంవత్సరం తర్వాత అది నిధిలో ఉన్న వాటాదారులకు ఎంత పడితే దానికి రెట్టింపు అవ్వచ్చు, 3 రెట్లు అవ్వచ్చు. ఈ సంవత్సరం వరకు ఇంత కట్టి నిధిలోకి రావాలి. అయితే ఎన్విఎఫ్ బుక్ పాయింట్, ఎన్విఎఫ్ కళానాట్య మండలి, ఈ 2 సభ్యులకు మాత్రం ఈ నెల లాస్ట్ వరకు ఫ్రీగా నిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఫ్రీగా అంటే దానికి ఏం కావాలో చేసే ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావచ్చు. ఎవరు? ఈ యొక్క ఎన్విఎఫ్ బుక్ పాయింట్ వాళ్ళు అండ్ ఎన్విఎఫ్ కళానాట్య మండలి వారు, వీళ్ళు మాత్రం ఫ్రీగా రావచ్చు. ఇది ఇప్పటికీ మీకు ఇచ్చేటువంటి సమాచారం. మరో వీడియోలో ఇంకా మీకు అర్థం కాని కొన్ని విషయాలు చెప్తాను. అంటే ఎన్విఎఫ్ యాక్టర్స్ అంటే ఎవరు, డైరెక్టర్స్ అంటే ఎవరు, అవన్నీ కూడా ఇంకొక వీడియోలో చర్చించుకుందామండి. ఇది ఇన్ఫర్మేషన్. దీనిలో గనక మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు మొదటగా డైరెక్ట్ గా కాల్ చేయొద్దు. మొదటగా నాకు మెసేజ్ చేయండి. నేను పలానా అంటే ఎన్విఎఫ్ లో ఉన్నాను, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ అని నాకు మెసేజ్ చేయండి. నేను ఖాళీ టైం చూసుకొని నేను మీతో మాట్లాడి అందులో మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తాను. థ్యాంక్ యూ అలాట్.